బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ సిచ్యువేషన్ నెలకొందని చెప్పాలి. అటు బీఆర్ఎస్ కు సంబంధించి ఏదైతే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అటు కాంగ్రెస్ కు సంబంధించిన సభ్యులు మాట్లాడుతున్న సమయంలో వారంతా కూడా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన నేపథ్యంలో వారిని 2 రోజుల పాటు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తంగా సభను అడ్డుకున్నందుకు 2 రోజుల పాటు అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. సభ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే వారంతా స్పీకర్ పోడియం దగ్గర నిరసన తెలుపుతున్న నేపథ్యంలో స్పీకర్ పలుమార్లు చెప్పినప్పటికీ కూడా వారు తమ నిరసన విరమించలేదు. ఈ నేపథ్యంలోనే వారిపై సస్పెన్షన్ వేటు పడింది. 2 రోజుల పాటు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. మొత్తంగా సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అవడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. అటు స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఏదైతే కడియం శ్రీహరికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏవైతే హ్యాండ్ గెస్టర్స్ కావచ్చు, ఏవైతే మూవ్మెంట్స్ చేశారో అవన్నీ కూడా ఎథిక్స్ కమిటీకి వేసి అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయడం జరిగింది. మొత్తంగా అసెంబ్లీ వేదిక కూడా అసెంబ్లీలో ఏదైతే పార్లమెంటరీ విధంగా కూడా నడుచుకోవాల్సింది పోయి ఈ విధంగా ఎథిక్స్ మోరల్స్ లేకుండా బిహేవ్ చేశారంటూ కూడా అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించిన క్రమంలో ఇటు బీఆర్ఎస్ నేతలంతా కూడా స్పీకర్ పోడియం దగ్గర నిరసన తెలిపారు. స్పీకర్ పలుమార్లు చెప్పినప్పటికీ కూడా మరి ఏమాత్రం నిరసన విరమించకుండా అదేవిధంగా సభను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరిపై సస్పెన్షన్ వేటు పడిందనే చెప్పాలి. సభను అడ్డుకున్నందుకు గాను 2 రోజుల పాటు కూడా సస్పెండ్ చేశారు స్పీకర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అయ్యారు. సభను అడ్డుకున్నందుకు 2 రోజుల పాటు సస్పెండ్ చేశారు. అనిల్ జాదవ్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, మాధవరం కృష్ణారావు సభలో చర్చ జరగకుండా అడ్డుకున్నందుకు సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు కూడా సస్పెండ్ చేస్తూ స్పీకర్ డెసిషన్ తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసేలా స్పీకర్ కి ప్రతిపాదన కెమెరాలు పూర్తిగా పరిశీలించాక డెసిషన్ తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పడం జరిగింది. దీనంతటికీ సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హేమ సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో జాయిన్ అయ్యేందుకు. హేమ, చెప్పండి, మొత్తంగా అటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా 2 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అసెంబ్లీలో గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. అటు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన చేపట్టిన పరిస్థితి అసలు ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించి మొత్తం 2 రోజుల నుంచి కూడా గందరగోళ వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రధానంగా ఇటు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అంశం పైన వెంటనే అసెంబ్లీ కమిటీ వేయాలి అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా అసెంబ్లీలో గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. ఇదే అంశం పైన అటు ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా దీనిపైన సిబిసిఐడి విచారణకు వేస్తాము, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా ముఖ్యమంత్రి కుటుంబమే కాదు ఎవరి కుటుంబం అయినా సరే చెప్పండి, చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పదే పదే అసెంబ్లీలో ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇక ఈ రోజు కడియం శ్రీహరి మాట్లాడుతున్నటువంటి సమయంలో కడియం శ్రీహరిని ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి వింత ప్రవర్తన చేశారు అంటూ ఆయనను అవమానపరిచే విధంగా కూడా పాడి కౌశిక్ రెడ్డి బిహేవియర్ అంటూ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా అసెంబ్లీలో అందరూ అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీన్ని తప్పుపట్టారు. పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, వెంటనే కడియం శ్రీహరికి క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా కోరారు. ఆయన కడియం అటు పాడి కౌశిక్ రెడ్డి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో నేరుగా పాడి కౌశిక్ రెడ్డి పైన తగిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా మొదటిగా బిల్ మూవ్ చేశారు శ్రీధర్ బాబు. అయితే ప్రధానంగా ఎథిక్స్ కమిటీకి కూడా ఈ అంశాన్ని పంపించాలి. ఎథిక్స్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే దానికి అనుకూలంగా ప్రవర్తించాలి. ఎవరు కూడా స్పీకర్ బియాండ్ ద స్పీకర్ ప్రవర్తించొద్దు, రూల్ బుక్ లో ఏదైతే ఉందో దాన్నే అమలు పరచాలి అంటూ కూడా శ్రీధర్ బాబు బిల్ మూవ్ చేశారు. దానికి అసెంబ్లీ ఆమోదం పలికింది సభ. అనంతరం నేరుగా
2 రోజుల నుంచి సభ ఆర్డర్‌లో లేకుండా ఎంత చెప్పినా వినకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీరుని అటు ప్రతి పార్టీ కూడా ప్రశ్నిస్తూ వచ్చింది. ప్రతి పార్టీ కూడా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కోరారు. అటు బీజేపీ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, సిపిఎం. అయితే వీటన్నిటికి సంబంధించి స్పీకర్‌కు వాళ్ళ పైన తగిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళను రూల్ బుక్ ప్రకారం సస్పెండ్ చేయాలి అంటూ కూడా శ్రీధర్ బాబు బిల్‌ని మూవ్ చేశారు. బిల్‌కి కూడా సభ ఆమోదం తెలిపింది. సో 2 రోజుల పాటు అంటే ఈ క్షణం నుంచి మళ్ళీ రేపు సభ ముగిసే వరకు కూడా బీఆర్ఎస్ సభ్యులందరినీ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే సభ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. రైట్ హేమ, థ్యాంక్ యూ.